హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 13. హర్షిని వేరొక అబ్బాయికి ఐ లవ్ యూ అని చెప్పిందని విరాట్ చాలా కోపంగా ఉంటాడు. విరాట్ కార్ డ్రైవింగ్ చేస్తూ కూడా హర్షిని ఎవరితో మాట్లాడుతుంది, నాకు అర్థం కావటం లేదు, ఎంత మర్చిపోవడం అనుకున్నా సరే మర్చిపోలేకపోతున్నా అని కోపంగా ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్లో కూడా చాలా కోపంగా ఉంటాడు. విరాట్ అంత కోపం ఉండటం చూసి ఆఫీస్లో ఉన్న అందరూ భయపడుతూ ఉంటారు. సార్కి ఏమైంది అని ఆందోళన చెందారు. హర్షిని ఈరోజు విరాట్ ఎందుకు అలా ప్రవర్తించాడు అని ఆలోచిస్తూ తన పని మీద అసలు ఆసక్తి లేదు. హర్షిని చెప్పిన మాటలు ఆమె చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆమె ఎవరిని కలవబోతుంది? ఆమె ఇలాంటి వారిని కలవడానికి ఎలా వెళ్ళగలదు? ఆమె ఇలాంటి వారికి ఐ లవ్ యూ అని ఎలా చెప్పగలదు? లేదు, ఆమె ఇలా చెప్పలేదు, ఆమె ఇలా అస్సలు చెయ్యలేదు. ఇలా ఆలోచనలు తట్టుకోలేక విరాట్ కోపంగా తన ఆలోచనలు భావాలు దారుణంగా మారాయి. సరే, ఎవరైతే అది జరిగింది, నేను హర్షినికి ఫోన్ చేసి తెలుసుకుంటా అని అనుకుంటాడు. ఆమెని ఏమీ అడగకుండా ఒకరోజు ఆమెను ఫాలో అవుదాం అని అనుకుంటాడు. సడన్గా హర్షిని విరాట్కు చెప్పకుండా హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గర కాసేపు కూర్చొని టిఫిన్ తినిపిస్తుంది. నాకు కడుపు నిండిపోయింది, ఇంతకంటే ఎక్కువ నేను తినలేను తల్లి అని అంటాడు. నాన్న, ఇంకొంచెం తిను, నువ్వు మందులు వేసుకోవాలి కాబట్టి ఈ ఆహారం తిను, చాలా ముఖ్యం, కేవలం 2 చెంచాలు ప్లీజ్ నాన్న, త్వరగా నోరు తెరువు అని అంటుంది. హర్షిని వాళ్ళ నాన్న, నాకు ఇంకా ఎంత తినిపిస్తావు, నా కడుపు పగిలిపోతుంది, నేను ఇంతకంటే ఎక్కువ తినలేను, నేను ఇప్పటికే చాలా తిన్నాను అని అంటాడు. హర్షిని గట్టిగా ఊపిరి పీల్చుకొని సరే, నీకు మందులు ఇస్తాను అని చెప్పింది. అకస్మాత్తుగా హర్షిని ఫోన్ మోగడం ప్రారంభించింది. హర్షిని ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది. ఛార్జింగ్ పెట్టించింది. తన తండ్రికి మందులు ఇస్తుంది. ఆ తరువాత అతనిని పడుకోబెట్టి అతని పక్కన కూర్చోబెట్టి మాట్లాడడం ప్రారంభిస్తుంది. మరోవైపు హర్షిని ఫోన్ ఇంకా మోగుతూనే ఉంటుంది. కానీ హర్షిని దానిని పట్టించుకోలేదు. మరి ఇక్కడ ఆఫీస్లో చాలాసార్లు ఫోన్ చేసిన హర్షిని ఫోన్ మోగడం లేదు. విరాట్ ఆమె ఫోన్ ఎందుకు ఎత్తటం లేదు? ఆమె సమయంలో ఎక్కడ ఉండొచ్చు? నా కాల్ ఎందుకు ఎత్తడం లేదు? ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉంటుందా? వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా? లేదా? లేదు, ఆమె నాతో ఉన్నంతకాలం ఆమె మరో ఎవరిని దగ్గరికి వెళ్ళకూడదు. ఆమె ఇలా చెయ్యకూడదు. ఆమె ఇలా చేస్తే నేను కఠినంగా శిక్షిస్తాను. కానీ ఆమె నాకు కాల్ ఎందుకు ఎత్తడం లేదు అని బాగా కోపం తెచ్చుకుంటాడు. విరాట్ చికాకుగా అటు ఇటు తిరుగుతూ ఇంకా హర్షిని కాల్ చేస్తూనే ఉంటారు. హర్షిని ఫోన్ ఎత్తకపోవటంతో విరాట్ కోపంగా టేబుల్ తన్ని తన కాలికి కొద్దిగా గాయమయ్యింది. గ్లాస్ని కిందకి పగలగొట్టాడు. కానీ ఆ కోపంలో అతనికి ఎలాంటి బాధ తెలియడం లేదు. సరేనా, మీరు ఇప్పుడు నిద్రపోండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగానే తన తండ్రి కళ్ళు మూసుకున్నాడు. హర్షిని లేచి తన వస్తువులను తీసుకొని ఛార్జింగ్ నుండి తన ఫోన్ తీసి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అకస్మాత్తుగా హర్షిని తన ఫోన్ చూస్తుంది. ఓ మై గాడ్, ఈ మిస్డ్ కాల్స్ ఉన్నా ఎందుకు? విరాట్ నాకు ఫోన్ చేశాడు, అతని బాగానే ఉన్నాడా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేశాయి. హర్షిని భయంతో ఆందోళన చెంది ఆమె వెంటనే విరాట్కు తిరిగి కాల్ చేస్తుంది. విరాట్ ఆఫీస్లో కూర్చొని ఉంటాడు. తన ఫోన్లో హర్షిని కాల్ చేసిన వెంటనే అతను ఫోన్ పైకి లేచాడు. లోతైన శ్వాస తీసుకొని తన కోపాన్ని నియంత్రించుకుంటూ అతను సాధారణంగా ఫోన్ ఎత్తి, నేను మీకు చాలాసార్లు ఫోన్ చేశాను, మీరు ఎక్కడ బిజీగా ఉన్నారు, మీరు నా కాల్ ఎందుకు ఎత్తటం లేదు అని అడుగుతాడు. హర్షిని, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వచ్చాను, ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది, అందుకే నేను నీ ఫోన్ గమనించలేదు అని చెప్తుంది.
విరాట్ కోపంగా పళ్ళు కొరుకుతూ, ఆమె ఏదైనా పని కోసం బయటికి వచ్చిందా, లేదా ఎవరినైనా కలవడానికి వచ్చిందా? నాకు అబద్ధం చెప్తుందా? చూడు, నువ్వు నా చేతిలో ఉండగా నువ్వు ఏదో ఒకరి చేతుల్లో ఉన్నావని నేను మొదటి రోజే నీకు చెప్పాను. నేను చెప్పింది నీకు అర్థమవుతుందా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. పొరపాటున కూడా మీరు నియమాలు ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే మీరు ఎన్ని ఇబ్బంది పడతారు అసలు ఊహించలేరు అని చెప్పగా హర్షిని ఆ మాటలు విని కొంచెం భయపడుతుంది. కలవడానికి వచ్చాను. ఎందుకు అనుకుంటున్నావు? నాకు నీ గురించి తెలుసు. నేను నియమాలను ఎప్పుడు పాటించకుండా ఉండను. నీకు అర్థమవుతుందా? నాకు నీ నుండి మంచి డబ్బు వస్తుంది. కాబట్టి ఏమైనప్పటికీ 1 నెల పూర్తి కావడానికి 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2 రోజుల తర్వాత నేను ఎలాగైనా స్వేచ్ఛగా ఉంటాను అని చెప్పింది. హర్షిని మాట విన్న వెంటనే అక్కడికక్కడే నిలబడిపోయాడు. వాస్తవానికి 1 నెల పూర్తి కావడానికి 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎంత సమయం గడిచిందో అతనికి కూడా తెలియదు. కాబట్టి 2 రోజుల తర్వాత అతను హర్షిని శాశ్వతంగా వదిలేస్తాడా? ఆ తరువాత వాళ్ళిద్దరు ఎప్పటికీ చూసుకోరా? 2 రోజుల తర్వాత ప్రతిదీ ఆలోచిస్తాడా? మేము ఎప్పటికీ ఒకరికి ఒకరం సెక్స్ చేసుకోగలమా అని ఆలోచిస్తాడు. 2 రోజుల తర్వాత హర్షిని వేరే అబ్బాయి దగ్గరికి వెళ్తుందా అనేదాన్ని ఆలోచిస్తూనే విరాట్కి గుండె పగిలినట్టు అవుతుంది. కొన్ని సెకండ్ల మౌనం తర్వాత విరాట్ కాస్త చీకటిగా ముఖం పెట్టుకొని, నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను అని చెప్తాడు. వద్దు వద్దు, నేను బంగ్లాకి తిరిగి వస్తాను. నువ్వు నా కోసం రావద్దు అని చెప్పగా విరాట్కి కొంచెం కోపం వస్తుంది. నేను ఎందుకు రాకూడదు? నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు హర్షిని ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. విరాట్కి మరింత హర్షిని మీద డౌట్లు పెరిగిపోతూ ఉంటాయి. విరాట్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వస్తారు. ఈలోపే హర్షిని వచ్చి విరాట్ కోసం భోజనం తయారు చేస్తూ ఉంటుంది. అది చూసి విరాట్, ఏం నటిస్తున్నావే, ఆస్కార్ ఇవ్వచ్చు నీకు అని అంటూ హర్షిని కదిలియకుండా పైకి వెళ్ళిపోతాడు. బాత్రూంలో స్నానం చేస్తుండగా నాకు అబద్ధం చెప్తుందా అని తనలో చెయ్యిని గోడకేసి గుద్దుకుంటాడు. దాంతో బాగా రక్తం కారిపోతూ ఉంటుంది. రక్తాన్ని కూడా పట్టించుకోకుండా ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు. అది చూసి హర్షిని, ఏమైంది సార్, చేతికి అంత పెద్ద గాయం అయ్యింది అడుగుతుంది. అప్పుడు ఏం చెప్పాడు? సైలెంట్గా హర్షిని పెట్టిన భోజనం తింటాడు. చాలా నొప్పిగా ఉంది సార్. నొప్పిగా ఉంది, ఎందుకు? నేను తినిపిస్తా సార్ అని చెప్తే, ఈ నొప్పి కంటే వేరే వాళ్ళు చేసిన నొప్పి చాలా ఎక్కువ అని బాధపడుతూ అన్నాన్ని నేలకేసి కొట్టి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. హర్షిని చూసి, సార్కి ఏమైంది? ఈరోజు ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నాడు? నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని బాధపడుతూ డైనింగ్ టేబుల్ని శుభ్రం చేసి తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి విరాట్ పక్కన పడుకోవడానికి వెళ్తుంది. అప్పుడు విరాట్, నువ్వెందుకు నా పక్కన పడుకుంటున్నావు? పోయి వేరే మంచంలో పడుకోపో అని అంటాడు. అది చూసి హర్షిని, ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ నెల మొత్తం నేను మీకు సేవలు చేస్తూ ఉండాలి. మీరు ఎలాగైనా ఉండండి, నేను సేవలు చేస్తూ ఉంటా అని హర్షిని విరాట్ షర్టు గుండీలు తీస్తుండగా, నీ కథలు నా కాడ వద్దు అని అంటాడు. నన్ను కదిలించవద్దు అని మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని కసిరించుకుంటాడు. అయినా సరే హర్షిని వినిపించుకోకుండా విరాట్ పైకి ఎక్కి తన షర్ట్ బటన్స్ అన్నీ మరియు షార్ట్ ఇప్పేస్తుంది. అప్పుడు విరాట్, దీనికి ఒక్కసారి చెప్తే అర్థం కాదు, దానికి కసిరించుకొని ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. హర్షిని మీదికి ఎక్కి విరాట్ ఒక పశువులా ప్రవర్తిస్తాడు. ఆ నొప్పి తట్టుకోలేక హర్షిని బాగా ఏడుస్తూ ఉంటుంది. అయినా వినకుండా రాత్రి మొత్తం సెక్స్ చేస్తూనే ఉంటాడు. ఆ నొప్పి తట్టుకోలేక హర్షిని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయినా సరే విరాట్ పట్టించుకోకుండా ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి తిరిగి వెళ్ళిపోతాడు. హర్షిని 1 గంట తర్వాత ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చి భోజనం చేస్తుంది. తాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నా సరే తన
తన సేవలను విరాట్కి అందించాలని కోరుకుంటుంది. ఎప్పటికైనా సరే విరాట్ నా ప్రేమను అర్థం చేసుకుంటాడు అని అనుకుంటుంది. కానీ అవన్నీ విరాట్కి తెలియక హర్షిణిని అపార్థం చేసుకుంటూ ఉంటాడు. హర్షిణిపై కోపం, ద్వేషం, అసూయ అన్నీ పెంచుకుంటూ ఉండిపోతూ ఉంటాడు. ఈ రోజు నుంచి హర్షిణి ఎక్కడికెక్కడికి వెళ్తుందో తెలియడం కోసం ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. ఈరోజు ఖచ్చితంగా సరే హర్షిణిని గుట్టు బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని ఆటో బుక్ చేస్తుంది. అది చూసి విరాట్కి ఏం తెలియనట్టు సైలెంట్గా సోఫాలో కూర్చొని ఉంటాడు. అప్పుడు హర్షిని ఆటో ఎక్కి వెళ్తుండగా విరాట్ తన కారులో హర్షిని వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. హర్షిని అది చూసుకోకుండా ఫోన్ నొక్కుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళినాక హర్షిని అద్దాలలో విరాట్ కారు చూసి గుర్తుపట్టి, విరాట్కి నా మీద అనుమానం వచ్చిందేమో అందుకే నన్ను ఫాలో అవుతుండు అని భయపడుతూ ఉంటుంది. హర్షినికి ఏం చేయాలో అర్థం కాక కొంచెంసేపు ఆలోచిస్తూ ఉంటుంది. హర్షిని వెంటనే నేను రూట్ మళ్లించాలి అని అనుకొని వేరే వైపు వెళ్ళిపోతుంది. అక్కడ ఒక చోట ఆగి ఒక షాపులో చీపురు తీసుకొని షాపు ఊడుస్తున్నట్టు నటిస్తుంది. అయితే రోజు హర్షిని ఇక్కడికి వస్తుందా అని విరాట్ అనుకుంటాడు. విరాట్కి నమ్మబుద్ధి కాలేదు. హర్షిని రోజు ఇక్కడికి వస్తుంటే నేను నమ్మను, నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది అని విరాట్ వెనక్కి తిరిగిపోతాడు. అప్పుడు హర్షిని నేను చూసి మంచి పని చేసిన, ఈరోజు విరాట్ దగ్గర నుంచి తప్పించుకున్నా అని అనుకొని నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. హర్షిని నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. సార్ ఇంకా ఎన్ని రోజులు మా నాన్నగారిని కోలుకోవడానికి అని అడగగా మేము చెప్పలేము తల్లి, కానీ కొంచెం అప్పుడు మీద ఇప్పుడు నయం, కొంచెం కూర్చోగలుగుతుండు, తినగలుగుతుండు, కాబట్టి చిన్న చిన్నగా కోలుకుంటాడు. మీ నాన్న చేసే ప్రయత్నం అది సాధ్యమవుతుంది అని చెప్పగా హర్షిని సైలెంట్గా వాళ్ళ నాన్న ఉన్న గదికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు తల్లి, ఇంత లేటుగా వచ్చినావు అని అడగగా ఏం లేదు నాన్న, డాక్టర్తో మాట్లాడాల్సి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అని అంటుంది. ఆ మాట వినగానే ఎందుకు తల్లి, నేను ఇక్కడ ఉండనని చెప్పా కదా, మళ్ళీ ఎందుకు డాక్టర్ని కలవడానికి వెళ్ళావు, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, వాళ్ళు డబ్బులు తీసుకోవడం తప్ప ట్రీట్మెంట్ సరిగ్గా చేయటం లేదు, నాకు అనారోగ్యం కూడా అలానే ఉంటుంది, నాకు తెలుస్తుంది అని అనగా నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళు అని బతిలాడుతూ ఉంటాడు. కానీ హర్షిని అవి మాటలు పట్టించుకోకుండా నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, మంచిగా బతుకుతావు, 100 ఏళ్ళు ఉంటావు అని అంటుంది. ఆ మాటలు విన్న హర్షిని వాళ్ళ నాన్నకి అన్నం తినిపించి మందులు వేసి బయటికి వస్తుంది. సడన్గా విరాట్ కూడా అదే ఆసుపత్రికి వస్తాడు. అది చూసి హర్షిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ నిలబడి ఉండిపోతుంది. విరాట్ చూడకముందే హర్షిని తన నాన్న ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు వెనకాల దాక్కుంటుంది. డాక్టర్ దగ్గరికి వచ్చి నేను 1 నెల రోజుల పాటు తలనొప్పితో బాధపడుతున్నాను అని హాస్పిటల్లో చూపించుకుంటాడు. ఇది నీకు టెన్షన్ వల్ల వచ్చిన తలనొప్పి సార్, ఎలాంటి సమస్యలు మీకు లేవు అని చెప్పగా కొన్ని మందులు రాసిస్తా, ఇవి వాడండి అని అంటాడు. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సడన్గా హర్షిని వాళ్ళ నాన్న ఉన్న రూమ్ దగ్గర ఆగి ఇక్కడ ఎందుకో నాకు హర్షిని ఉంది అని అనిపిస్తుంది
అని అనుకుంటాడు. అయినా హర్షిని ఎందుకు వస్తుందిలే అని వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే తన ఇంటికి వెళ్ళి కాసేపు పడుకోవాలని నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు. హర్షిని కూడా కొంచెం గాలి పీల్చుకొని సరే నాన్న నేను వెళ్ళి వస్తా అని చెప్తుంది. సరే తల్లి, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, నాకు కొంచెం ఇంట్లో బాగోలేదు, నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది. హర్షిని బంగ్లాకి చేరుకున్నాక విరాట్ మంచం మీద పడుకొని ఉండటం చూసింది. విరాట్ సార్, అప్పుడే పడుకున్నారు, ఏమైంది అని అడగక నాకు కొంచెం తలనొప్పి వస్తుంది అని చెప్తాడు. ఆ మాట విని హర్షిని నేను మసాజ్ చేయటానికి నూనె తెస్తా, కూర్చోండి సార్ అని చెప్తుంది. నేను మసాజ్ చేస్తాను అని చెప్పగా నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు, నేను కాసేపు పడుకుంటా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా కసిరించుకుంటాడు. నన్ను కదిలించవద్దు అని అనగా ఆ మాట విని హర్షిని కొంచెం బాధపడుతూ ఉంటుంది. నేను నీ మాట వింటాను, అలాగే నా మాట కూడా నువ్వు వినాలి అని అనగా వెంటనే హర్షిని విరాట్కి మసాజ్ చేస్తుంది. మసాజ్ చేస్తుండగా విరాట్కి హాయిగా అనిపించింది. ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఇద్దరు ఒకటైపోతారు. సడన్గా అలా జరగడం వల్ల విరాట్ నీలో ఒక మ్యాజిక్ ఉంది, నువ్వు అనుకున్నది ఏదైనా చేయగలుగుతావు అని అంటాడు. ఆ మాట విని హర్షిని కొంచెం నవ్వుతుంది. హర్షిని తన మనసులో ఈ 2 రోజులలో ఎలాగైనా సరే విరాట్ని మార్చుకోవాలి, తన ఆలోచనలన్నీ మార్చేయాలి అని అనుకుంటుంది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 2 రోజులలో హర్షిని విరాట్ మనసు మారుస్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.